అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్లో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళాశాల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వావలంబనతో స్థిరపడాలి అని, ఆర్థికంగా నిలదొక్కుకున్న నాడే వారి కుటుంబాన్ని సరైన స్థితిలో నడపగలరని, పూర్వకాలంలో మహిళలకు చదువు అనేది అందని ద్రాక్షలా ఉండేదని, సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను అందించాలి అనే సేవాభావంతో పలు స్కూళ్లు ప్రారంభించారన్నారు. పూర్వపు రోజుల్లో చిన్నప్పుడే మహిళలకు వివాహాలు చేసేవారని, ఆ కాలంలో యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతుల చిన్నతనంలోని భర్తలు పోగొట్టుకున్న మహిళలకు వితంతు వివాహాలు చేసి వారి ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో వారికి ఉన్నత స్థానం కల్పించేవారన్నారు. కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు ఎప్పటి నుండో పెద్దపీట వేశారని, భారతదేశ స్త్రీలు పురుషులు పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడం వల్ల ఈ మార్పు ఇంటి నుంచే అంటే అమ్మ నుంచే మొదలవుతుంది అని, తద్వారా సమాజంలో దేశంలో మార్పు వస్తుంది అని చెప్పారు. ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా ఉంది. సో వెస్టర్నైజేషన్ పూర్తిగా వద్దని చెప్పాము, కానీ అది ఎంతవరకు మనం అలవర్చుకోవాలో అంతవరకు అలవర్చుకోవాలి తప్ప ఏదైనా మితికి మించి మీరింది ఏదైనా సరే అనర్థమే. సో నేను ప్రజెంట్ స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు మీ సొంత కాళ్ళ మీద అలాగే ఆర్థికంగా ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటారో అప్పుడు మీ లైఫ్లో డెసిషన్స్ ఏదైనా సరే మీ అంతటి మీరు ఇండివిజువల్గా తీసుకోగలరు. సో ఎప్పుడైనా మనం మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే మనం ఏ స్టెప్ వేయడానికైనా సరే మనం ఆలోచించాం. అలాగని మీ రాబోయే హస్బెండ్స్ని రెస్పెక్ట్ ఇవ్వద్దు, గౌరవించొద్దు అని చెప్పడం కాదు, కానీ మీరు మీ సొంతంగా చదివి మంచి ఉద్యోగం చేసుకుని మంచి జాబ్ సంపాదించుకుని సెటిల్ అయ్యాకనే మీరు లవ్ మ్యాటర్స్ కానీ ఏ విషయాల్లో అయినా వెళ్ళాలి అని మా చైర్మన్ సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది మాత్రం మీరు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ రాజమహేంద్రి మహిళా కళాశాల అనేది ఆడపిల్లలకి తక్కువ ఫీజులతో మనం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దామన్న మోటోతో స్టార్ట్ చేశారు. అదే మోటోతో రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళి మంచి ప్లేస్లో సెటిల్ అయినప్పుడే మేమందరం కూడా హ్యాపీగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మంచి చదువుకుని బాగా డిసిప్లైన్డ్గా ఉండి మంచి ర్యాంకులు తెచ్చుకుని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఈవేళ సాఫ్ట్వేర్ రంగంలో మీరు ఎక్కడైనా చూడండి 80% ఆడపిల్లలే ఉంటున్నారు, జెంట్స్ ఒక 20% మాత్రమే ఉంటున్నారు. ఎందుకంటే మగపిల్లవాడికి జాబ్ ఇస్తే వాడు గంటపై పనిచేసి ఇప్పుడే టీ తాగొస్తానండి, సిగరెట్ కాల్చి వస్తానండి, పోయి ఒక గంట కాలక్షేపం చేసి వస్తున్నాడు. అదే ఆడపిల్లలు వర్కింగ్ అవర్స్లో సిన్సియర్గా కూర్చుని జాగ్రత్తగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతో జాబ్స్ కూడా ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ మహిళలకు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి ఆర్థికంగా బాగా స్థిరపడి బాగా చదువుకోవాలని చెప్పి మంచి ర్యాంకులు రావాలని మీరు ఎప్పుడు కూడా టార్గెట్ ఐఏఎస్ ఐపీఎస్ టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఆ రకంగా మీరు ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకులు సంపాదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీరు బాగా స్థిరపడాలి, మంచి ర్యాంకులు రావాలని కోరుకుంటూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.